పాయింట్ లో అనిపించలేదు. వింటా 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 పోతున్నప్పుడు ఇది ఒక రకమైనటువంటి రాగము, మాధుర్యము, ఇందులో జీవం ఉన్నది. ఆ ప్రతి అక్షరంలో, ప్రతి వాక్కులో జీవం ఉన్నది. ఆ పాటలు అలా వింటున్నప్పుడు మొత్తానికి ఆ పాటల్లోనే చాలా కాలంగా నేను లేనుమాయి వింటూ వెళ్తూ ఉంటున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతూనే టంగ్స్ లోకి వెళ్ళిపోయి మాట్లాడుతూనే ఉన్నాడు. మళ్ళా హల్లెలూయా. ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తితోటి మనం ఇంకొక వ్యక్తితో మాట్లాడతాం అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాడు? మనం మాట్లాడుతున్న వ్యక్తి ఏమనుకుంటాడు? నన్ను కొంచెం నిర్లక్ష్యమో చేశాడు అనేటువంటి తలంపు వస్తుంది. ఈనాడు కొంతమంది ఈవెన్ సెల్లులో కూడా చేసే పని అదే చేస్తున్నారు. హల్లెలూయా. అవునవును, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. సెల్లో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక ఫోన్ వచ్చింది అనుకోండి, కనెక్ట్ చేసుకొని దాన్ని అలా కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారికి చెప్పేసి బంద్ చేసి ఒక కనెక్షన్ లో ఉన్నారు అని. ఎందుకంటే అది గౌరవం. హల్లెలూయా. అది గౌరవము, అది క్రమశిక్షణ. ఎందుకంటే మాట్లాడుతున్న వ్యక్తితో మనం మాట్లాడకుండా ఇంకో వ్యక్తి అంటే విష్ చేయొచ్చు, ఓకే అని చెప్పి సడన్ గా వచ్చిన వ్యక్తి మంచి గెస్ట్ ఫ్రెండ్ స్తోత్రం, ఐ విల్ స్పీక్, మాట్లాడతానని చెప్పి ఏదైతే ముఖ్యంగా ఉన్నదో, ఏదైతే విషయం నువ్వు చెప్పవలసి ఉందో అది చెప్పి మాట్లాడిన తర్వాత అలా మాట్లాడాలి. హల్లెలూయా. చూడండి, ఆ వ్యక్తి టంగ్స్ లో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ నేను ఇప్పుడు దేవుని ఆత్మలో మాట్లాడుతున్నాడు, ఆయన ఇంకొక వ్యక్తితో మాట్లాడట్లేదు. హల్లెలూయా. అక్కడ మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి, అతన్ని తగ్గించి ఆలోచించడానికి అక్కడ ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనగా అంటే ఆయన ఎంత ఆత్మ నిపుణులలో ఉండి ఇంకా దేవుడు తన యొక్క నాలుకను దేవుని స్తుతించడానికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. మాట్లాడుట కంటే బదులుగా దేవుణ్ణి స్తుతించడానికి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే అనేక మాటలలో దోషము ఉండక